లైక్ ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్‌ని తప్పుపడుతున్నారు కదా! లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయింది. యాహ్! ఎవరు క్వెషన్ చేయలేదంటే ఆమె కామన్ అమ్మాయేనా? కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా! ఇదంతా పీఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? హ్మ్. ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పీఆర్ గురించి వాళ్ళ పీఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేశారేమో. అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తది. హ్మ్. హ్మ్. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. హ్మ్. హ్మ్. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు 'శివాజీ' గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా! ఆబ్వియస్లీ నేను 2 వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు 'శివాజీ' గారు చెప్పిన కామెంట్స్ తప్పే. అలానే ఆ చెప్పిన కామెంట్స్ హ్మ్. కూడా ఆయన ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా! ఆ రీల్‌లో చేసిన వాడు తప్పే. హ్మ్. వాడినెందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? హ్మ్. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. హ్మ్. నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా! అవును. ఎందుకంటే నా లైఫ్‌లో బొచ్చెడు నడుస్తుంది. నాకు దానికే టైం లేదు. హ్మ్. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయి. నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వెషన్‌కి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. హ్మ్. హ్మ్. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? హ్మ్. హ్మ్. సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు. 4 సినిమాలు చేస్తున్నారు. ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి ఎళ్తది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు ఎళ్ళగలుగుతాడు చెప్పు? హ్మ్. హ్మ్. ఆ రీల్ వైరల్ అయ్యింది. కొన్ని రోజులు అందరు ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటది కదా! ఒక మచ్చనే కదా! హ్మ్. హ్మ్. సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా. అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ ఫాదర్‌కి. సో, వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో, మా ఫ్యామిలీలోనే ఉంది హార్సెస్ ఉన్నాయి, గుర్రాలున్నాయి. సో, నాకు ఇంట్రెస్ట్. హుహు. సో, మా తాతతోనే గుర్రాలన్నీ ఎళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్‌లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! హ్మ్. సో, చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది. అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. హ్మ్. నేను నేర్చుకున్నా. సో, ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి ఏంటి అంటే, హ్మ్. నాకెవ్వరొద్దు. నాకు లైఫ్‌లో ఎవ్వరు లేరు. నాకు నేనే. సో, నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా హ్మ్. హ్మ్. కదా! హ్మ్. సో, ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్. న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి. క్రేజీ చేయాలి. హ్మ్. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. ఆ! కాదు ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా! ఎగురుతా ఉంటాం కదా! నొప్పెట్టదు బ్యాకు. బ్యాక్ పెయినొస్తది. కాదది ఆ కుర్చీ అది కూడా చాలా రాడ్ నేర్చుకున్నప్పుడు లాగా ఉంటది. ఏం లేదు. ఒక కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించేవాళ్ళు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అవును. అంత స్ట్రిక్ట్ ఉంటదా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. హ్మ్. హ్మ్. ఓకే. ఈస్ మై గురు. చాలా స్ట్రిక్ట్‌గా నేర్పిస్తారు. హ్మ్. నేను నార్మల్‌గా హార్స్‌ని తీసుకొని వాక్‌కెళ్ళిపోతాను. హార్స్‌లో నార్మల్‌గా ఎళ్ళిపోతాను. బట్ ఐయామ్ నాట్ ఎ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్‌లో అంత ప్రో రైడర్స్ ఉంటారు. అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్‌ని తీసుకొని ఎళ్ళగలను. నడిపించగలను. అక్కడి ఓకే. వరకొచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. సో, ఓకే. నేను దాంట్లో ఒక లెవెల్‌కెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో. అవునా? పోలి అంటారు దాన్ని. అవునా? అవును. అబ్బో! పెద్ద ప్లాన్సే ఉన్నాయి. ఆ! యాహ్! సో చెప్పు. సో? పోలో చాంపియన్ అవ్వాలి. అంటే లైక్ అంతా లేదులే దాంట్లో వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతానేమో. ఆ! పోలో అనే గేమ్ ఉంది. దాంట్లో అంటే లైక్ ఆ హార్స్ రేస్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటది. హార్స్ రేసింగ్స్ ఉంటాయి. హ్మ్. దానికంటూ ఒక సెపరేట్ ఒక వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వెషన్ ఎందుకని నార్మల్‌గా అంటే లైక్ ఆహ్, ఏ డ్రెసెస్ ఏసుకున్నామో తెలీదు. అదే ఏమేసుకున్నానో తెలీదు. ఎలా ఉన్నావో అలా ఫోటోస్ ఎందుకు అంత రా‌గా పెడతావు ఇన్‌స్టాలో? అహా! అంత రా ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్‌స్టా వల్ల అయితే నిజంగా రావు. నేను చేస్తుంది జిమ్ ఒకటే. నాకుండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే హ్మ్. జిమ్‌కెళ్తున్నా. జిమ్‌కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్‌కెళ్తే ఒక సెపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే నువ్వు డబ్బులిచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. హ్మ్. కానీ బాడీని కొనలేం కదా! హ్మ్. మన బాడీ రాదు కదా! ఆ! డబ్బులిస్తే మారదు కదా! డబ్బులిస్తే అందరికి సిక్స్ ప్యాకులు రావు కదా! ఆ! హ్మ్.
డబ్బులతో ఏదైనా కొనొచ్చు. డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా! దాంతో పాటు ఇంకొక థింగ్ నేనేమంటానంటే మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయొచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్‌పీరియన్స్ అయినట్టున్నావు. సో, అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. హ్మ్. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. హ్మ్. దాన్ని జిమ్‌లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు. చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. హ్మ్. సో, అందుకే నేను జిమ్ ఎళ్ళిన జిమ్ ఫోటోసే పెడతానంతే. హ్మ్. ఇంకేం లేదు నా లైఫ్‌లో. హ్మ్. ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్‌లోకెళ్ళావా? ఎళ్ళా. అవునా? ఎళ్ళా. ఫుల్లు. వెళ్ళా డిప్రెషన్‌లో. బట్ నేనెప్పుడు మరీ అంత లో అయిపోయేదైతే అంతలాగా అది ఇనాయనే కాదు. అంత లో అయిపోయి ఆ! చచ్చిపోయే రకమైతే ఇనాయ కాదు. ఆ! ఈ మధ్య 'త్రీ రోజెస్‌లో' లైక్ ఇంకో కొన్ని కొన్ని సినిమాల్లో సర్లే నువ్వు మంచి ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోవని నాకు తెలుసు. సరే. మంచి మంచి బచ్చల క్యారెక్టర్ మల్లి, భైరవం, శివం 'భైరవ్' బజే, జాట్, అవును. 3 రోసెస్ ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్ అంతే. లాస్ట్ ఇయర్‌నే చేసావు. లైక్ నువ్వు లాస్ట్ టైమ్ నాకెప్పుడో చెప్పినట్టు గుర్తు. నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు. నెగెటివ్ లీడ్స్. నెగెటివ్ లీడ్స్. యాంటాగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతమంది రావట్లేదు. ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 ఇయర్స్‌కే వచ్చేస్తున్నారు. హ్మ్. చాలా లైక్ ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని 'బిగ్ బాస్' తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నన్నడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో నన్ను. అంతే. ఉండను నేను ఇంకా కనిపించను. హ్మ్. నేను అందుకే క్యారెక్టర్స్ చేశా అన్నిట్లో. ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నేను చేయగలను నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను. నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడొచ్చిన ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్‌లో తెలియట్లే ఇలా ఇచ్చారు. హ్మ్. అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి. కొన్ని ఈటీవీ విన్‌లో ఒకటి 'మధుశాల' అని ఉంది. ఇంకొకటి 'క్రాంతి' అని 'ఆహాలో' ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయినట్టే ఎవరికీ తెలీదు. హ్మ్. హ్మ్. సో, అలా ఉన్నాయి. ఇంకా, ఇంకా 'త్రీ రోసెస్' ఏంటి అంటే వెబ్ సీరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ఈ ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకొచ్చింది. హ్మ్. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యుయల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. హ్మ్. హ్మ్. దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది. ఒక కామెడీ రోల్ 'హర్ష' పక్కన హ్మ్. 'వైవ హర్ష' పక్కన నాది ఒక డ్యుయల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ హ్మ్. చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి ఎళ్లి అడుగుతావా నువ్వే? మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్ నేను 'బిగ్ బాస్' అని నన్ను చూడకండి. నేను పెర్ఫార్మ్ చేయగలను. హ్మ్. నేను యాక్ట్ చేయగలను. మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను నేను. మీరు చెప్పండి సార్ నేను ప్రిపేర్ అవుతాను కావాలంటే. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి. నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను. నేను లీడ్ చేస్తాను. మీరు తప్పుగా అనుకోవద్దు. నేను మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు 'బిగ్ బాస్' నుంచి అని చూడకండి, 'బిగ్ బాస్' నుంచి అని చూడకండి. ఈ 'బిగ్ బాస్' వల్ల అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. 'బిగ్ బాస్' నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, డైరెక్టర్లు వాళ్ళందరూ 'బిగ్ బాస్' అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. ఏ? నిజం. ఎందుకు? అంతే 'బిగ్ బాస్' వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యూ కాంట్ సీ 'బిగ్ బాస్' పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ నేను ఎవరున్నారు సినిమాలో చెప్పు? యాక్టర్ అవుతా ఎవరు ఇప్పుడు బిగ్ 'బిగ్ బాస్'కెళ్ళేవాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను మంచి యాక్టర్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా! మరి కొత్తగా రావాలి అని అనుకునేవాళ్ళు. నేను వాళ్ళకేం చెప్పలేను. బయటకొచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకొచ్చానో అలానే ఇండస్ట్రీ మారుతదేమో కొన్ని రోజుల తర్వాత. హ్మ్. ఇప్పుడిప్పుడు నాకు కూడా మంచి మంచిగా లైక్ షోస్ గాని, వెబ్ సీరీస్ గాని, మూవీస్ గాని వస్తున్నాయి. హ్మ్. మేబీ అది స్లోగా జర్నీ జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు 'బిగ్ బాస్' ఇప్పటివరకు ఒక లెక్క దాని తర్వాత ఇంకొక లెక్కేమో మారుతదేమో. అది నేను చెప్పలేను. వచ్చే వాళ్ళని బట్టి ఉంటదది. హ్మ్. 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 కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో హ్మ్. వేళ్ళలో లెక్కపెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏమి అవ్వలే ఎవరు. హ్మ్. 'బిగ్ బాస్'కొచ్చిన ఎళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు.
కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్ ఏ మూవీ తెలుగు వచ్చింది ఆడియన్స్ బిగ్ బాస్ వల్ల చెప్పు ఫేమ్ అంటే లైక్ సినిమాలో ఫేమ్ కాదు. సినిమాలు వేరు. సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కున్న ప్రతి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను నేను బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ నేను చెప్పడానికి. ఉమ్. ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్, నాకు నేను చేస్తాను, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నాను. అడ్వాంటేజ్లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్, చిన్న క్యారెక్టర్ ఇచ్చుకోండి నేను చేసుకుంటాను, ఫేస్ చేసావా? చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను, నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి. ఫేస్ చేసావా అవి? జరుగుతాయి, అన్నీ జరుగుతాయి ఇండస్ట్రీలో, అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అది నేను బోల్డ్గా ఉంటాను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది, చాలా మంది అడగట్లేదు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.